హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీలో చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నామని, మీరు అనుకున్నవి ఏవీ జరగట్లేదని బాధపడుతూ ఉన్నారు. మీరు మీ స్వచిత్తమును, మీ సొంత ఇష్టాలను ఒక ఎక్స్పెక్టేషన్గా మార్చుకొని అవి దేవుడు చేయాలని, జరిగించాలని ఆశపడుతూ ఉన్నారండి. అది మీ ఎడల దేవుని చిత్తమో కాదో మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రతి కార్యము మీ జీవితంలో జరుగుతుంది. దేవుని చిత్తము కానటువంటివి అవి జరగవు. కానీ మీరు ఆ జరగటం లేని వాటి గురించి ఎందుకు జరగట్లేదు అని బాధపడుతూ చింతిస్తూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 16 8th verse. నేను సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను అని వ్రాయబడి ఉంది. మీరు దేవునిని మీ ఎదుట పెట్టుకొనండి. ఆయన చిత్తమును నెరవేర్చుట మొదటి ప్రాముఖ్యమైనటువంటి టార్గెట్గా పెట్టుకోండి. దేవుని చిత్తమును తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఆయనను మీ ఎదుట పెట్టుకొనండి. ఆయన రాజ్యమునకు చేరట, ఆయన చిత్తమును జరిగించుట మీ టార్గెట్గా, మీ ఎక్స్పెక్టేషన్గా పెట్టుకొని పనిచేయండి. తప్పకుండా దేవుడు మిమ్ములను తన చిత్తంలో ముందుకు నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా.